హాయ్, వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. తెలంగాణలో అప్రకటిత కర్ఫ్యూ ఉందా అంటే అవుననే చెప్పొచ్చు. తెలంగాణ మళ్ళీ కల్లోలిత ప్రాంతం అవుతుందంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. నిన్నటి లగిచర్ల సంఘటన నుంచి వరుసగా క్రమాలన్నీ జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా చూస్తే చాలా ఆందోళనకరమవుతుంది. శాంతి భద్రత అదుపు తప్పాయని చెప్పొచ్చు. ప్రశ్నించే గొంతుల మీద, ప్రశ్నించే గొంతుక ఛానళ్ళ మీద, ప్రశ్నించే వ్యక్తుల మీద, ప్రతిపక్ష పార్టీల మీద ఇష్టమైనటువంటి కేసులు పెట్టి వేధిస్తుంది ఈనాటి తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఆయన కక్షలుగా తీసుకోవడం, వ్యక్తిగత దుందుడుకు చర్యలు ఉండడం, ఇది నిజంగా పార్టీకే కాదు రాష్ట్ర ఇమేజ్ను దెబ్బతీస్తుంది. లగిచర్ల సంఘటన ఖచ్చితంగా అది ఇంటెలిజెన్స్ వైఫల్యం, ఖచ్చితంగా ప్రభుత్వ విధాన లోపాలని చెప్పొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా రేవంత్ రెడ్డి వ్యక్తిగత వైఫల్యం అని చెప్పొచ్చు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి విషయం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. లగిచర్లని ఇప్పటికి కూడా పోలీసుల అదుపులోనే ఉంది. మొత్తం కూడా లగిచర్ల మొత్తం కూడా పోలీస్ కంట్రోల్లోనే ఉంది. ఆనాడు నక్సలైట ప్రాంతాలలో అప్పుడు పోలీసు ఉక్కుపాదాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రాంతాలు 2003, 1990, 85 నుంచి 2000 వరకు 15 సంవత్సరాలు ఏ విధంగా అప్రకటితమైనటువంటి కర్ఫ్యూ ఏ విధంగా ఉందో, తెలంగాణ ప్రతి పల్లె ఏ విధంగా పోలీసుల దమనకాండతో, పోలీసుల యొక్క ప్రభుత్వం యొక్క పీడనతో ఏ విధంగా సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డాడు. వాళ్ళ సామాన్య ప్రజల గురించి నేను చెప్తా ఉన్నాను. నక్సలైట్లు, పోలీసులు అది ఒక సంఘటితమైన వాళ్ళ మధ్య ఉన్నటువంటి చర్య అయినప్పటికీ సామాన్యుడు ఇబ్బంది పడ్డాడు. తెలంగాణలో వీసం మొలిస్తే నేరమైంది ఆ రోజు. ఈ రోజు మళ్ళీ ఆ పరిస్థితులు వచ్చాయి. ఒకటి లగిచర్ల సంఘటన, రెండవది గిరిజన బాలిక ఈరోజు ఫుడ్ పాయిజన్ హాస్టల్లో తిన్నటువంటి గిరిజన బాలిక చనిపోవడంతో శవ దహనానికి వెళ్ళడానికి కూడా ఏ ప్రతిపక్ష పార్టీకి అది ఎవరిద్దరు గ్రామేతరులు ఎవరు వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా ఆ పోలీసులు నిర్బంధం ఇచ్చిన విధానం సోషల్ మీడియాలో వీడియోలు తిరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఇక్కడ, రెండవది రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ దమనకాండలు కూడా ఏ ఒక్కరిని కూడా అలో చేయకుండా గ్రామాన్ని మొత్తం పోలీసులు అదుపులో తీసేస్తుంది. ఈ విధంగా దమనకాండ చేస్తే ఖచ్చితంగా తిరగబడతారు. రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పిన తొండలు, తొక్కలు, బుల్డోజర్లు అన్నీ కూడా నీకే వర్తిస్తాయి. ప్రజలు తిరుగుబాటు అయినటువంటి లగిచర్ల సంఘటన ఇకనైనా పద్ధతి మార్చుకొని తెలంగాణ ప్రజలు అభివృద్ధివంతంగా పనిచేయకపోతే కేసీఆర్ని ఓడగొట్టారు. నువ్వెంత ఎన్నికలతో సమానం తెలంగాణ ప్రజలకు నేను ఖచ్చితంగా ఓడగొడతారు, తగిన బుద్ధి చెప్తారు. లేక అవకాశం వచ్చింది. భారతదేశం మొత్తం కూడా సంఘటితమై కాంగ్రెస్ రసయించుకుంటున్న ఈ తరుణంలో కాంగ్రెస్కి అవకాశం వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకునేది పోయి దుర్వినియోగం చేస్తూ నీ బ్రీఫ్ కేసులు, నేను అనేదైతే కాదు, అది ప్రతిపక్ష పట్ల ఆరోపిస్తున్నట్టుగా మీరు బ్రీఫ్ కేసులు వేస్తున్నారు, వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటున్నారు. గత ప్రభుత్వం ఫ్యామిలీ ప్యాక్ అయితే ఇది జంబో ఫ్యామిలీ ప్యాక్ అయిపోయింది అని విమర్శలు వస్తున్నాయి. వీటిని దిద్దుకోవాల్సిన అవసరం నీ మీద ఎంతైనా ఉంది. మంచి పాలన, సుపరిపాలన ఇచ్చి కాంగ్రెస్కు ప్లస్ తెలంగాణకు మంచి భవిష్యత్తు చేయాల్సినటువంటి ఈ అవకాశాన్ని నీ అమాయకత్వం, అజ్ఞానంతో, మూర్ఖత్వంతో దుర్వినియోగం చేసుకుంటున్నామని విశ్లేషకులు చెప్తా ఉన్నాను. నేను కూడా నా అనుభవంతో చెప్తా ఉన్నాను.